సో హే గైస్ ఈరోజు అయితే నేను మా పండుగ అయితే పలకనామా టెంపుల్కి వచ్చేసినాం. సో వానికి అయితే రేపటి నుంచి ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి గైస్. హాల్ టికెట్ తీసుకొని వచ్చినాం. సో అమ్మవారి పాదాల దగ్గర పెట్టి వెళ్దామని. సో చూడొచ్చు గైస్, ఈరోజు మోస్ట్ ఆఫ్ చూస్తే మొత్తం స్టూడెంట్స్ వచ్చినారు గైస్. ఇక మావాడు చూడండి, ఇక అక్కడ పెట్టడానికి భయపడుతాడు. సో మనం ముంగడ అయితే పెడదామని అమ్మవారి దగ్గరికి అయితే నేనే తీసుకున్నా గైస్. సో మొత్తం స్టూడెంట్స్ వచ్చినారు గైస్. వీళ్ళు అదొక అమ్మవారు ఏం చేస్తారు చెప్పండి, వీళ్ళపైన కూడా కొంచెం డిపెండ్ అయి ఉంటుంది కదా. సో నాకు అడిగితే ఒక 70-80% మ్యాక్సిమం 50% స్టూడెంట్స్ చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చినారంట. సో మా పంతులు మొత్తం ఫుల్ అంటే ఫుల్ భయపడుతుంది గైస్, ఫుల్ మొత్తుడు గైస్. 1 year నుంచి చదవండి, ఒక్క రోజులో చదివితే ఏమొస్తుంది చెప్పకమాట, అంతే కదా. సో మనం చదువుకుంటాం కదా, మనకు అమ్మవారు హెల్ప్ చేస్తుంది. సో మావాడైతే చూడండి, ఇక అరే అన్న ఎంతమంది అన్న హాల్ టికెట్ తీసుకొని వచ్చి అమ్మవారి పాదాలు అక్కడ పెడుతున్నాను ఒకటే లోపల వేస్తుంది. సో మనమైతే ఆల్మోస్ట్ అయితే అమ్మవారి పాదాల దగ్గర అయితే హాల్ టికెట్ పెట్టి ఇచ్చేసాం. సో ఇది కూడా చైనా కానీ ఎంత చీట్గా చదాలు చేస్తుంది మావాడు గైస్. గుడిలో కూడా చూస్తే ముడుపుల దగ్గర అందరూ హాల్ టికెటే కట్టిపోయినారు గైస్ చూస్తే. సో నేను షాక్ అయిపోయినా, ఒక్కటి పేపర్ చూసి హాల్ టికెట్ అని అర్థమైంది. సో చూసి షాక్ అయిపోయినా కదా, మొత్తం అక్కడ చెట్టుకు కూడా మొత్తం హాల్ టికెట్లో కట్టేసినారు గైస్, నిజం చెప్తున్నా. సో హే గైస్, నేను పంతులుగాడు అయితే ఫలక్లో మా గుడికి వచ్చినాం. సో వచ్చే దారిలో మొత్తం బాబా బేకరీలో దిల్కుష్ అడిగినాం లేదు. సో ఇదైతే ఇంద్ర మస్కా బన్ క్రీమ్ బన్ అంట గైస్, మస్కా బన్ కాదు క్రీమ్ బన్ అంట. దీని కాస్ట్ వచ్చేసి 20 rupees. సో ఇదైతే ఫ్రెష్ అయితే కాదు కదా పంతులు, ఐ థింక్ రాత్రి నిన్న సాయంత్రం చేసాను కదా, ఎందుకంటే ఇంత మార్నింగ్ బేకరీలో అయితే ఎవరు చేయడు నాకు అడిగితే మాత్రం. సో ఫ్రెష్ ఉందా, టేస్ట్ యావరేజ్ ఉంది. సో సగం చెప్పంతలో ఒక్కటి తెచ్చుకున్నాం గాయస్, సగం తిన్నీకి. సో చూడడం ఇక టేస్ట్ ఎట్లా ఉంటుందో. మా పంతులానికి మాత్రం ఎగ్జామ్ ఉంది గాయస్. ఇక హాల్ టికెట్ పట్టుకుని దగ్గరగా ఒక రెండు గుళ్ళల్లో కాళ్ళకాడ పెట్టుకుంటే తిరిగినాం గాయస్ మేమైతే. ఇక హాల్ టికెట్ ఇగో మా ఉంది మాత్రం. సో సెంటర్ పేరైతే ఓపియా. సో దిల్కుష్ ఉందా. సో గాయస్ ఇల్లు అయితే దిల్కుష్ ఉందని చెప్తుంది మా పంతులాడు అయితే, చూసుకోండి ఇగో దిల్కుష్ ఉందని వాడే చెప్తున్నా. ఎట్లుందా టేస్ట్ పంతులు? యావరేజ్ అంట గైస్. ఎంత అయినా ఫ్రెష్ ఉన్నంత అయితే మనకు దొరకదు. ఫ్రెష్ కావాలంటే సాయంత్రం పోవాలి పంతులు. సో బయట కూడా చీరది అయితే మంగళవారం షాప్ ఆల్రెడీ, అందుకే దుకాణంలో ఎవరు లేరు గాయస్. సో మనమైతే డోర్ కూడా ముంగట లాక్ చేసి ఉంది. సో రేపే ఎగ్జామ్ గాయస్ మా పంతులానికి. ఏం ఎగ్జామ్ రేపు? సంస్కృత్ అంట. సిఈసి కోర్స్ అని, సిసియా ఎంఈసి చూడాలి ఇక రేపు ఫస్ట్ డే ఎగ్జామ్. మా పంతులు ఎంట్రీ ఎలా ఉంటుందో చూసాం. ఇక భయం అయితే లే పంతులు, ఎందుకు నేను బయటకు వెళ్దాం అనుకున్నాను, క్యాన్సిల్ అయింది. నేను ఎగ్జామ్ నేను చదువుకుంటా అన్నాడు, నేను డిస్టర్బ్ చేయలే గైస్. 1 year నుంచి చదువుతుంది, ఒక్కరోజు చదివితే ఏమవుతుంది నాకు కూడా అర్థమవుతలేదు. సో అట్లా కూడా పంతులు అందరికీ తెలుసు. హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అయితే కంటెంట్ అయితే ఏం లేదు. సో నేను మావాడు నాకు లైఫ్ ఎట్లుంటుందో అని అడిగిండు. సో నేను వాడు కలిసి అయితే ఫామ్ హౌస్ సైడ్ వచ్చేసినాం. అది ఓడదే కాదు గైస్, మోహన్ బాబు వాళ్ళ ఫామ్ హౌస్. సో వెనకాల గేట్ కనిపిస్తుంది కదా గైస్, ఆయన ఫామ్ హౌస్ చూస్తే మొత్తం దిమ్మ తిరిగిపోతా గైస్, నిజం చెప్తున్నా. హైదరాబాద్లో నాకు అడిగితే తోపు ఫామ్ హౌస్ అంటే అదే అనుకుంటా. సో మా పంతులాడు చూసి ఈ వచ్చే రూట్లో మొత్తం ఫామ్ హౌస్లో ఉన్నాయి గైస్. దగ్గర ఒక 5-6 చూసినా మా పంతులు 5-6 ఫామ్ హౌస్లో చూసినాం గైస్. వెనకాల చూడొచ్చు ఎంత ఖాళీ ల్యాండ్ ఉంది. సో మనకైతే లోపల అయితే అలా ఉంటుంది గైస్. ముంగడ గేట్ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రెన్స్ మోహన్ బాబు వాళ్ళ ఫామ్ హౌస్. అవో పైన అయితే విల్లాది కనిపిస్తుంది కదా, అవో టాప్ అయితే కనిపిస్తుంది గైస్, అదే టాప్ది. సో నిజం చెప్తున్నాం గైస్, ఎంత పెద్ద లొకేషన్ ఉందంటే ఇది బాబా, చాలా అంటే చాలా పెద్ద లొకేషన్ గైస్, నిజం చెప్తున్నాం. వీడియో మొత్తం ఫామ్ హౌస్లు ఉన్నాయి గైస్. మనం ఆ గల్లీల నుండి ఆలోచిస్తాం, కానీ ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే మనకు లైఫ్ అర్థమవుతుంది. సో హే గైస్ చూడొచ్చు, మా పంతులు అయితే బండి అయితే డ్రైవ్ చేస్తుంది గైస్. ఇక ఫామ్ హౌస్ ఒక ఫామ్ హౌస్ చూపిస్తుంది చూడండి. వెళ్ళే స్లో చేసుకో గైస్. ఇక్కడ చూడొచ్చు ఫామ్ హౌస్ ఎంత కలర్ఫుల్ ఉంది. ఇక స్విమ్మింగ్ పూల్ ఉంది, చిన్నగా ఉంది కానీ చాలా క్రేజీ ఉంది కదా. సో హే గైస్ చూడొచ్చు, ఇంత ఖాళీ జాగాలో మాత్రం ఫామ్ హౌస్ కట్టాలంటే మినిమం ఇంత జాగా ఉండాలి గైస్. సో దాని మన ముంగడ కూడా ఇంకో ఫామ్ హౌస్ ఉంది. సో క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా మనకైతే. సో ఆడైతే మాకైతే సెక్యూరిటీ ఆడుతున్నది చిన్న స్టంట్ అయిపోయింది. సో ఒక్క నిమిషం బగాంచురా, కెమెరా ముట్టుగా కెమెరా ఫస్ట్ టైం అని డ్రైవింగ్ స్కిల్స్ చూపిస్తుంది గాయస్. సో ఇంత స్పీడ్
బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. సో హే కాదు ఆల్మోస్ట్ టైం చూడవచ్చు మాత్రం 4 కావడానికి వస్తుంది. సో ఈరోజు అయితే మంగళవారం మా డాడీ నీట్గా పూజ చేసాను గాయస్. సో మా మమ్మీ కూడా సీరియల్ చాలా బిజీగా చూస్తుంది. సో ఈరోజు మంగళవారం కాబట్టి మా ఇంట్లో కూడా గాయస్ ఎంత నీట్గా పూజ చేసినారు. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కదా డెకరేషన్ చేసినారు. ఇలా పూజ చేసిన ఎవరో కాదు గాయస్ మా డాడీ. సో ఊరికేం తీసుకొచ్చిన మన శనగకాయ చూడవచ్చు. మెల్లగా మా ఇంట్లో తినడం అయితే స్టార్ట్ చేసినారు గాయస్. సో పొద్దువాళ్ళు ఇల్లు అడిగినారు, కిందికి బెడ్షీట్ తీసి పైన వేసినారు. అది బొంత అది అట్లనే ఉంది గాయస్. సో మన కటింగ్ షాప్ బట్టలు అన్నీ ఉతికేసింది మా మమ్మీ నీట్గా. సో మంగళవారం వీక్లీ 1 టైం అయితే నేను పక్క ఉతికిపిస్తా గాయస్ నేనైతే. సో నాకైతే లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, పప్పు చారు, ఇంకా రైస్ ఉంది. సో ఇగో చూడండి గాయస్ తినడం అయితే స్టార్ట్ చేసినారు. మా ఇంట్లో పడేసిన అనుకుంటుంది శనగకాయ పొట్టు. సో క్యారెట్ అండ్ కీరా గీలేన పడేసినాం. సో హే గైస్ ఫైనల్ ఇంటికి వచ్చేసిన టైం చూస్తే మాత్రం 9:15 అవుతుంది. సో ఈరోజు అయితే కలర్ఫుల్గా మా డాడీ అయితే వెంకటేశ్వర స్వామికి అయితే డెకరేషన్ చేసాడు. సో మేము పూజ చేసిన 5 నిమిషాలు నేను ఒక్క టైంలో మాత్రం అయితే పువ్వు ఉంటుంది గాయస్. ఎందుకంటే దేవుడు కూడా ఇంప్రెస్ అయిపోయింది అనుకుంటే ఈరోజు పూజకి. సో ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి చికెన్ లివర్ గాయస్. మా మమ్మీ అయితే రొట్టెలు చేయలేరు అనుకుంటా. సో అన్నమే చేసింది గాయస్. చపాతీలు ఉంటే మనం తగ్గొట్టేస్తుండే కానీ చేయలేము మా మమ్మీ. ఏమనంటే హెల్త్ బాగాలేని ఒక డైలాగ్ చెప్తుంది గాయస్ మా మమ్మీ. సో మనకైతే తినే టైంలో మాత్రం టీవీ చూసే అలవాటు అయితే లేదు గాయస్. సో చూస్తే మాత్రం మా ఇంట్లో ఆల్మోస్ట్ మొత్తం తినేసినారు గాయస్. నా కోసం పెట్టి కూడా నేను తిన్న తర్వాత నేనే క్లీన్ చేయాలని. సో నా కటింగ్ షాప్ బట్టలు కూడా మా మమ్మీ పొద్దుగాల ఉతికేసి ఉంటాయి. అవైతే తీసి ఆరేసేసింది. ఎండిపోయినా కూడా తీసి కవర్లో ప్యాక్ చేసింది. రేపు ఇంకా నల్ల వస్తుంది గైస్. రేపు మేమే మోటార్ పెట్టాలి. సో డే బై డే మోటార్ కూడా చేంజ్ అవుతుంటుంది. సో వాటర్ బాటిల్ కూడా అన్ని ఖాళీ ఉన్నాయి, రేపే ఫుల్ చేయాలి. సో ఫ్రిడ్జ్ ఈరోజు అడిగినారు కాబట్టి ఎంత నీట్గా చూడండి గైస్. క్యారెట్ అండ్ కీరా మధ్యాహ్నం నేను కట్ చేసుకున్నాను, సరిగా తినలేను. సో ఫ్రిడ్జ్ అయితే మొత్తం ఖాళీ ఉంది. మనమైతే ఫాస్ట్ తినేసాం. మన ప్లేట్ కూడా అక్కడ ఉంది గాయస్. సో హే గైస్ ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అని. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. గుడ్ నైట్, బై అండ్ సీ యూ.